మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. యేసయ్య ఇక్కడ చెప్తున్నారు, ఆయనకట పరలోకమందును భూమి మీద కూడా అధికారము ఇవ్వబడినట్లుగా మనం చూస్తున్నాము. మన దేవునికి ఎలాంటి అధికారములు ఉన్నాయి అని మనం చూసినట్లయితే, ఆయన సచ్చరుడుగా ఈ లోకములో సంచరించినటువంటి దినాల్లో గాలిని గద్దించగా గాలి నిమ్మళించినట్లుగా, తుఫానుని గద్దించగా తుఫాను ఆగిపోయినట్లుగా, సముద్రము పొంగుచుండగా సముద్రపు కెరటాలను నిమ్మళించమనగా కెరటాలు ఆగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకను ఆయనకి ఎలాంటి అధికారం కలదు అంటే, ఆయన అపవిత్రమైన ఆత్మలు పట్టిన వారిని అనేక మందిని ఆయన వద్దకు తీసుకుని వచ్చినప్పుడు అపవిత్రమైన ఆత్మలను ఆయన వెడలిపొమ్మని ఆజ్ఞాపించగా అవి వెడలిపోయినట్లుగా, ఆయనకి లోబడినట్లుగా ఆయన లేఖనముల్లో మనం ధ్యానించగలుగుతాం. ఇంకను అనేకమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతున్నటువంటి వారు, దీర్ఘకాలికంగా మరి చంద్ర రోగము చేత, మరి పక్షవాతము చేత, కుదరని జబ్బుల చేత, అనేక మంది విషపూరితమైన జ్వరముల చేత బాధపడుచున్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన కరములను చాపి ఒక్కొక్కరిని బాగు చేసి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. మన దేవునికి సర్వ అధికారము కూడా ఇవ్వబడి ఉన్నది. అందుకే ఆయన తనకివ్వబడినటువంటి అధికారము ఆయన బిడ్డలమైన మనకందరికీ కూడా ఆయన ఇచ్చుటకు శక్తి కలిగిన దేవుడే. ఆయన కూడా మనకు అధికారము ఇచ్చి ఉన్నాడు. అందుకే ఆయన ఏమంటారంటే మత్తయి సువార్త 18వ వచనంలో, భూమి మీద మీరు వేటిని బంధింతుదురో అవి పరలోకమందును బంధింపబడును, భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడును అని చెప్పుచున్నారు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు అధికారం కలిగిన దేవుడు. అధికారంతో మనం ఈ లోకంలో దేనినైతే బంధిస్తామో ఆయన వాటిని బంధిస్తారు. అధికారంతో మనం వేటినైతే విప్పుతామో వాటిని దేవుడు విప్పుతానని సెలవిచ్చి ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన దగ్గర ఉన్నటువంటి అధికారము మనకును అనుగ్రహించి ఉంటున్నాడు. ఆయన గాలి మీద అధికారం కలదు, తుఫాను మీద అధికారం కలదు, సముద్రం మీద అధికారం కలదు, అపవిత్రమైన ఆత్మల మీద అధికారము కలదు, ప్రతి వ్యాధి మీద ఆయనకు అధికారము కలదు. ఆయనకు కలిగిన అధికారమే ఆయన మనకు అనుగ్రహించి ఉంటున్నారు. కనుక మనం ఆయన ఇచ్చినటువంటి అధికారంతో లోకాన్ని జయించాలి, ప్రతి వ్యాధిని జయించాలి, ప్రతి విధమైన అపవిత్రమైన ఆత్మలు జయించాలి, గాలి లాంటి, తుఫాను లాంటి, సముద్రపు కెరటములు వంటి సమస్యలను మనం జయించాలి. అందుకే మనం వేటినైతే విప్పుతామో దేవుడు వాటి విప్పుతానంటున్నారు, వేటినైతే బంధిస్తామంటున్నారో వాటిని బంధిస్తామంటున్నారు. అందుకే మనం బంధించేటట్లుగా, ఆ అపవిత్రమైన ఆత్మలను బంధించినట్లుగా, కట్టబడిన కట్లను విప్పబడేటట్లుగా మనం ప్రార్థించాలి, మనం మొర్రపెట్టాలి. మన దేవుడు మనం ప్రార్థించినప్పుడు, మనం మొర్రపెట్టినప్పుడు ఆయనకి ఇచ్చినటువంటి అధికారం మనకు అనుగ్రహించబడుతుంది. నిశ్చయముగా అధికారముతో ఈ లోకమును, దృష్టిని మనం జయించగలం. ఇప్పటి వరకు ఏ రోగము చేత, ఏ వ్యాధి చేత, ఏ సమస్యల చేత, తుఫాను వంటి, సముద్రం వంటి కెరటాల చేత బాధించబడుతూ, శోధించబడుతూ ఉన్నారో అధికారము కలిగిన దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు. మనం నిశ్చయముగా ప్రార్థన చేద్దాము. ఆయన ఇచ్చిన అధికారము ద్వారా కట్టబడిన ప్రతి విధమైన కట్లు విప్పబడాలి, బంధించబడిన ప్రతి బలహీనతల నుంచి విడుదల పొందాలి, నిశ్చయముగా లోకాన్ని జయించాలి. అట్టి అధికారం మన దేవునికి ఇవ్వబడింది. అదే అధికారం నిత్యముగా ఆయన మనకు అనుగ్రహించున్నాడు. ఆ అధికారముతోనే మనము జయ జీవితమును చేయుదుముగాక. ప్రార్థన. కృపగల దేవా, దయగలిగిన రాజా, మీకు స్తోత్రం నాయన. మీకు పరలోకమందును భూమి మీదను అధికారము, సర్వాధికారం ఇవ్వబడిందని, ఆ అధికారాన్ని ద్వారా ప్రభా గాలిని, తుఫాన్ని, సముద్రాన్ని మీరు గద్దించారని, అధికారంతో అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారని, అధికారంతో వ్యాధుల్ని నయం చేశారని, అదే అధికారం మాకు ఇచ్చారని, మేము బంధించిన వాటిని బంధిస్తారని, మేము విప్పిన వాటిని విప్పుతామని అయ్యా మాకు మీరు అధికారం ఇచ్చి ఉండగా అట్టి అధికారాన్ని ప్రార్థించి వినియోగించుకున్నట్లుగా సహాయం చేయనాయన. నిత్యముగా ప్రభా అయ్యా
అయ్యా గాలి లాంటి, తుఫాను లాంటి, సముద్రపు కెరటాలు వంటి సమస్యల నుంచి నాయన అయ్యా మాకు అధికారమును అనుగ్రహించండి ప్రభా. అయ్యా నా తండ్రి స్తోత్రం, అపవిత్రమైన ఆత్మల చేత పట్టి పీడించబడుచున్న వారికి నాయన అయ్యా నా తండ్రి వాటి మీద అధికారాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తుంటున్నాను నాయన. అలాగునే నాయన నా తండ్రి ప్రతి వ్యాధి చేత, బలహీనతల చేత బాధపడుతున్న వారందరికీ వారి వ్యాధి బలహీనతల నుంచి ప్రభా నా తండ్రి విడుదల పొందుటకు నీ అధికారం మీ బిడ్డలకు ఇచ్చి ఉండగా అయ్యా నా తండ్రి అట్టి అధికారాన్ని పొందుకుని జయ జీవితం చేయనట్లుగా సహాయం చేయండి. ఏదము చేతనటి ఆశీర్వాదంతో నింపి బలపరిచి మహిమను పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.